హలో అండి. 1 2 2 కప్స్ కప్పులు షుగర్, చక్కెర, 1 కప్పు 1 వాటర్ తీసుకుని 1 కప్ వాటర్. బాయిల్ చేద్దాము. పాకం ఏం వచ్చేది లేదు. కొంచెం అంతా చక్కెర కరిగాక దీనిని చల్లార్చి కదుపుతూ ఉంటే తగార్ అంటారు హిందీలో, తెలుగులో మరి పాకం పొడి అందామా. దీనిని డ్రైగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ 1/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకుని మిక్సీకి వేసుకుని తీసుకొస్తాను. ఆ తర్వాత పొయ్యి మీద బాణలు పెట్టి ఈ ఉప్మా రవ్వని 2 కప్పులు శనగపిండిని, బేసన్ ఉంటాం కదా, 2 కప్పులు బేసన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ముందే నెయ్యి వేసేస్తామనుకోండి, అది చిన్న చిన్న ఉండల్లాగా అయిపోతుంది బేసన్లో. అలా కాకూడదంటే ముందు డ్రైగా రోస్ట్ చేసుకుని అప్పుడు కొంచెం సేపు డ్రై రోస్ట్ చేశాక అప్పుడు మనం నెయ్యి యాడ్ చేయాలి. నేను 1/2 కప్ కన్నా 3/4 కప్ దాకా నెయ్యి వేసాను. నెయ్యి మీ ఇష్టం అండి, మీరు ఎంతన్నా వేసుకోవచ్చు. 2 కప్పులకి 2 కప్పులు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. సో మాకు అంత నెయ్యి మాకు పడదు, పింపుల్స్ అలా వచ్చేస్తాయి అని చెప్పి మేము కొంచెం తక్కువ వేసుకుంటాము. నెయ్యి అయితే మీ ఇష్టం అన్నమాట. నెయ్యి వేసి దీనిని కదుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. కంటిన్యూస్గా దానిని తిప్పుతూ ఉండాలి, ఉండలు అవ్వకుండా ఈవెన్గా అంతా వేగేలాగా. ఆ తర్వాత ఇక పాకం చూడండి, ఇది చల్లారింది, ఇలా ఉంది. కొంతసేపటికి చల్లారింది. చల్లారి లోపల నేను పిండి వేపుకున్నాను. దీన్ని ఇలాగనే ఫ్యాన్ గాలికి అలా కదుపుతూ ఉంటే పొడి పొడిగా అయిపోతుంది అనమాట. చిక్కగా అయిపోయి పొడి పొడిగా అవుతుంది. దాన్ని తగార్ అని అంటారు. నార్త్ ఇండియాలో అయితే దీన్ని సూపర్ మార్కెట్స్లో కూడా పొడి పొడిగా వేసి అమ్ముతారనమాట. ఇంకా కొంచెం సేపు తిప్పితే ఇది పొడి పొడిగా అయిపోతుంది. సో నేను ఇలానే దీనిని పిండిలో కలిపేస్తే అయిపోతుంది కదా అని. ఇప్పుడు దీనిని ఈ చక్కెర పాకం కొంచెం చిక్కపడింది కదా, దీనిని ఇందులో వేసేసుకుని, యాక్చువల్లీ అయితే చాలా నెయ్యి ఉంటుంది, ఆ నెయ్యితోనే బైండింగ్ అయిపోతుంది. మరి మనం అంత నెయ్యి వేయట్లేదు కాబట్టి బైండింగ్ అవ్వకపోతే స్టార్టింగ్లో అయితే 2-3 అవుతాయి లడ్డూలు, ఇంతలో అది డ్రైగా అయిపోతుంది అనమాట. అది పాకం పౌడర్ కదా, పొడి పొడిగా అయిపోతుంది. అప్పుడు కొద్దిగా పాలు పోసుకుని ఉండకట్టేసుకుంటే బేసన్ లడ్డు ఇలా బాగుంటుందండి. తగారు కాకుండా చక్కెర పొడి అలా వేస్తే బాగోదు, ఇది ఇలా వేస్తేనే బాగుంటుంది అనమాట లడ్డు. అంటేనండి బేసన్ లడ్డు చాలా ఈజీ, చాలా సింపుల్. మంచిగా నెయ్యిలో అలా బేసన్ వేయిస్తుంటే ఇల్లంతా మంచి ఘుమఘుమ వాసన వచ్చేస్తుంది అనమాట. తెలిసిపోతుంది అనమాట బేసన్తో ఏమో చేస్తున్నాము అని చెప్పి. చుట్టుపక్కల కూడా అంత మంచి స్మెల్ వస్తుంది. సిమ్లో పెట్టి మంచిగా వేయించుకుని వీటిని ఇప్పుడు ఉండకట్టుకోవడమే. ఇంకా ఇది ఎక్కువసేపు ఇలాగా తడి పొడిగా ఉండదు, పొడి పొడిగా అయిపోతుంది అనమాట కొంచెం సేపట్లో. అది పాకం కదా, పొడి పొడిగా అయిపోయిందని నేనైతే కొద్దిగా ఒక 2 చెంచాలు, ఎక్కువ పాలు, ఒక 2-3 చెంచాలు మహా అంటే కొద్దిగా పాలు పోసి దానిని ఉండకట్టేయచ్చండి. ఇలా చేసుకుంటే బేసన్ లడ్డు రెడీ అయిపోతుంది. పండగలకి, ఒకేషన్స్కి, శుక్రవారము, కార్తీక మాసం కదా, తులసి చెట్టు దగ్గర పెడదామని అన్ని రకాలుగా బేసన్ లడ్డు బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. పొడి పొడిగా అయిపోయింది చూడండి, ఒక లడ్డు చేసేసరికి అది పొడి పొడిగా అయిపోయింది. సో కొన్ని చల్లార్చిన పాలు, చల్లటి పాలేనండి, కొన్ని పాలు కలిపితే దానికి మాయిస్ట్గా అయిపోతుంది. అది తడి తడిగా అప్పుడు ఉండకట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. అన్నీ ఉండలు చేసేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి బేసన్ లడ్డు. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బేసిక్గా ఇలానే ఉంటుందండి. కలర్ వేసి అదేసి నెయ్యి ఎక్కువ వేసి అలా చేయలేదు. కొంతమంది కలర్ వేస్తారు, నెయ్యి బాగా వేస్తారు.
దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి.